కొన్ని వేల సంఖ్యలో పక్షులు ఉంటుండగా, కానీ అందరి చేత తృణీకరించబడిన కాకిని ఎప్పుడన్నా మనం ఇంట్లో పెంచుకున్నామా అండి? కాకిని ఎప్పుడు పెంచుకున్నట్టు కానీ దానికి దాదా వచ్చి తినమని చెప్పి ఏమైనా విత్తనాలు వేసినట్టు కానీ అలాంటిది ఏమీ లేదు. కాకి అంటే అసహ్యమైనది. కాకి అంటే మరి మనం అసహించుకుంటూ ఉంటాము. ఒక్కదానికి బ్రదర్ గారు చెప్తున్నారు, పిండం పెట్టడానికి మాత్రమే కాకి కోసం వెతుకుతూ ఉంటారు ప్రజలు. ఇంకా మీరే దేనికి కూడా కాకి మాకొద్దే వద్దు అని అంటూ ఉంటారు. అలాంటి అసహ్యమైన, తృణీకరించబడిన, పనికిమాలిన, ఇంకా చండాలమైన అలాంటి పక్షి గురించి దేవుడు తన నోటితో పలుకుతూ దాని గురించి విచారించుడి అని అంటున్నాడు. అంటే దాని గురించి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, మీరు ఒకసారి దాని గురించి రీసెర్చ్ చేయండి. కాకిలో మీరు అసహించుకుంటున్నారు, అది హేయమైంది అంటున్నారు, మీకు ఇష్టం లేదు కాకిని. కానీ కాకిలో కూడా దేవునికి ఇష్టమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన చెప్పటం కాదు, మీరు విచారించి తెలుసుకోమని దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. మరి కనీసం అంటే కాకి బలి ఇవ్వడానికి కూడా పనికిరాదంట. బలి ఇవ్వడానికి కూడా ఇది పనికిరాదు. అయితే మరి ఇప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడాడు. ఆయన నోట నుండి ఒక మాట వచ్చింది అంటే ఆ మాట గురించి మనము ఆలోచించి తీరాల్సిందే. మరి విచారించమంటున్నాడు కదా, ఏంటి విచారణ? మరి ఎలా తెలుసుకుందాం కాకుల గురించి అని గనక చూస్తే మనం కాకుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాకి గురించి మంచి చెడులు ఒక్కటైనా పాజిటివ్గా ఎక్కడ మాట్లాడింది మనకు తెలియట్లేదు. పిండ ప్రదానానికైనా చనిపోయిన ఆత్మలు వచ్చి ఆ దయ్యాల రూపంలో కాకుల్లోకి వచ్చి అవి తింటాయని చెప్పేసి మాత్రమే వాటిని చేరదీస్తున్నారు తప్ప మనకి తెలిసినంత వరకు కాకుల గురించి ఒక మంచి మాట విన్న సంగతి లేదు. కానీ దేవుడేమో విచారించమని చెప్పాడు కదా. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాకులలో దేవుడు చెప్పినటువంటి మంచి మాట ఏంటి అంటే, కాకులు ఐక్యత కలిగి ఉంటాయంట. హల్లెలూయా. అవి తిండి కోసము ఐక్యతగానే తిండి తింటాయంట. శత్రువులు మరి ఎవరైనా కూడా వాటి మీద దాడి చేస్తున్నప్పుడు కావు కావుమని గుంపుగానే అవి ఐక్యతగా ఉంటాయంట. ఏదైనా ఒక కాకి చనిపోయినా కూడా ఆ చనిపోయిన కాకి దగ్గరికి గుంపుగానే వస్తాయంట. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, కాకులను చూసి విచారించుడి, కాకులను చూసి బుద్ధి తెచ్చుకోండి. వాటికి ఐక్యత ఉంది, మీకు ఐక్యత లేదు. మీకు ఐక్యత లేదు. ఐక్యతగా ఉండటానికి ప్రయాసపడండి. ఐక్యత కలిగి ఉంటే శాశ్వత జీవము, ఆశీర్వాదము. 133వ కీర్తన చూద్దాం ఒకసారి. 133వ కీర్తన 3 వచనాలు ఉంటాయి అక్కడ. 3 వచనాలు చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంతో అద్భుతమైనది, మనోహరమైనది. అది ఎలా అంటే అది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎవరైతే ఒక కుటుంబంగా కానీ, సహోదరులు కానీ, సంఘముగా కానీ మన ఆత్మతో నింపబడి ఐక్యతగా కలిగి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థించే స్థలంలోకి దేవుని సన్నిధి దిగి వస్తుందంట, దేవుని అభిషేకము దిగి వస్తుందంట. అంత మాత్రమే కాదు, అక్కడ ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట ఉంటాయంట. ఎచ్చట? ఐక్యత కలిగిన చోట. ఐక్యత కలిగిన చోట అభిషేకం ఉంటుంది, ఐక్యత కలిగిన చోట ఆశీర్వాదం ఉంటుంది, ఐక్యత కలిగిన చోట మరి ఇంకా చూసుకున్నట్ల శాశ్వత జీవము ఉంటుంది అని చెప్పాడు. అయితే ఈ ఐక్యత ఎలా ఉండాలి అంటే సాక్ష్యముతో కూడిన ఐక్యత కలిగి ఉండాలి, పరిశుద్ధతతో కూడిన ఐక్యత ఉండాలి. ఇక్కడ చూసుకుంటే ఈ ఐక్యత అంటే ఒక గ్రూపుగా మేమంతా ఒకటి అని ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటూ మేము కలిసి ప్రార్థన చేద్దాం. మరి మొన్న ఆల్నెట్ ప్రేయర్ రోజు ఎంతో చక్కగా గ్రూప్ ప్రేయర్స్ చాలా ఘనంగా ప్రతి ఒక్కరు కన్నీరు కార్చి మొర్రపెట్టారు దేవునికి. మరి ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క ఐక్యతతో కూడి మీరు చేతులు పట్టుకొని చేసిన ఆ ప్రార్థన ఎంతో బలమైనది. ఆ ప్రార్థనకి నిశ్చయముగా దేవుడు జవాబిస్తాడు. అక్కడ దేవుడి సన్నిధి అక్కడ దిగి వస్తుంది. నిశ్చయముగా మన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అయితే ఈ ఐక్యత నువ్వు దేవుని పని కోసం ఉపయోగిస్తున్నావా, దేవునికి విరోధంగా ఉపయోగిస్తున్నావా?
కాకుల గురించి నేర్చుకోవాల్సిన మొదటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సింది ఐక్యత కలిగి ఉండాలి. అయితే ఈ ఐక్యతలో కూడా మంచి ఐక్యత ఉంది, చెడ్డ ఐక్యత ఉంది. మంచి ఐక్యత, చెడ్డ ఐక్యత. చెడ్డ ఐక్యత ఎక్కడైనా ఉంటుందా అని అనుకుంటే కనుక మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 11వ అధ్యాయంలో, ఆదికాండము 11వ అధ్యాయము, ఇక్కడ ఒక సందర్భం జరిగిందండి. మొదటగా నేను మీకు వివరిస్తాను ఆ మాట. అక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ అంటండి, ప్రజలందరూ 4వ వచనం చదవండి అమ్మా. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. అక్కడ ప్రజలందరూ ఏం చేశారంటేనండి, ప్రజలందరూ ఏం చేశారంటే అందరూ కూడుకొని మనం ఒక పెద్ద ఆకాశమునంటే గోపురాన్ని అంటే ఆ గోపురము ఆకాశాన్ని అంటే పెద్ద పట్టణం కట్టుకుందాం, వచ్చేయండి ఈ ప్రాంతమునికి వచ్చేయండి. ప్రజలందరినీ కూడా పోగు చేసుకున్నారంట. మొత్తం ప్రజలందరూ వచ్చేసారంట. పట్టణము కట్టడం ప్రారంభించారంట. అది చూసినటువంటి దేవుడికి విరోధమైన కార్యం జరుగుతుంది. అయితే నేను చాలా సందర్భాలు అనుకున్నా, వాళ్ళు పట్టణం కట్టుకుంటే దేవుడికి ఎందుకు కోపం వచ్చింది, దేవుడు ఎందుకు వాళ్ళు తారుమారు చేశాడు భాషలంటే, దేవుడు ఏమన్నాడు ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదవద్దు కానీ మీరు భూమిని నిండించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించమన్నాడు. దేవుడు ఎందుకు మనల్ని మనుషులను కలగచేశాడు, మనుషులను భార్యాభర్తలుగా జతపరిచి వారు ఫలించాలి, ఒకరి నుంచి ఒకరు భూమి అంతా నిండిపోవాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళు విస్తరించాలి. ఒక చోట ఉండటానికి కాదు, దేవుడి సర్వ సృష్టిని ఒకవేళ ఒక్క చోటే ఉండాలంటే ఒక ప్రాంతంలోనే మనకేమేమి కావాలో అన్ని సమకూర్చేవాడు, అన్నిటినీ సమకూర్చేవాడు. కానీ ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటంటే భూమిని నిండించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు ఫలించండి అని చెప్తే ఈ ప్రజలందరూ ఒక గ్రూపుగా జాయిన్ అయ్యి దేవుడి మాటను పక్కన పెట్టేసి ఒక పట్టణం కట్టడం ప్రారంభమయ్యారంట. ఇది చూసిన దేవుడు నేనేమో మనుషులను చేసిందేమో విస్తరించాలని చేస్తే వీళ్ళంతా ఒక చోటనే వాళ్ళ సొంత ఆలోచన బట్టి ఆకాశాన్ని అంటే పట్టణం కట్టాలనుకుంటున్నారు, వాళ్ళ గొప్పలు చెప్పుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఆశీర్వదించబడండ్రా, ఇక్కడ దీవించబడండ్రా నేను చెప్తే వీళ్ళేంటి వీళ్ళ సొంత జ్ఞానంతో పని చేస్తున్నారని దేవాది దేవుడే వారి భాషలను తారుమారు చేశాడంట. హల్లెలూయా. అప్పుడు ఇన్ని రకాలైన భాషలు, కొన్నేమో మనుషులు కల్పించిన భాషలు, కొన్ని దేవుడు ఏర్పాటు చేసిన భాషలు, వాళ్ళకే గుంపులుగా భాషలు తారుమారైపోయాయంట. ఎవరెవరు మాట్లాడుతున్నది పక్కన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక భాష మాట్లాడే వాళ్ళు ఒక గుంపు అట్లాగా విడిపోయారంట, చీలిపోయారు. ఎందుకు అంటే ఆ భాషలు అర్థం కాక చివరికి ఐక్యత పోయి వాళ్ళే కొట్టుకునే స్థితికి వచ్చేసారంట. ఇంకా ఎందుకు అని వాళ్ళు భూమి అంతటా చీలిపోయారంట. ఈ భాష మాట్లాడేవారు ఇటుపక్క, ఆ భాష మాట్లాడేవారు అటుపక్క, అట్లా దేవుడి చిత్తం అక్కడ జరిగించబడింది. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఐక్యతగా మొదట ఉన్నారు, ప్రజలందరినీ కలుపుకున్నారు, కానీ దేవునికి వ్యతిరేకమైన ఐక్యత ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు. ఎవరికండి? దేవునికి వ్యతిరేకమైన ఐక్యత. ఇది వ్యర్థమైనది, ఇలాంటి ఐక్యతగా మనకు అవసరం లేదు. మరి రెండవది చూసుకుంటే ఇంకొక చెడ్డ ఐక్యత ఉందంట. అది ఏంటి అంటే దైవజనునికి విరోధమైనటువంటి ఐక్యత. దైవజనుడు అది ఏంటి అంటే మరి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచనం, ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా ఇక్కడ ఇంకొక ఐక్యత ఉంది. వీరు కూడా ప్రజలందరూ 250 మంది ఐక్యతగా ఉన్నారంట. ఈ 250 మంది దేనికి ఐక్యతగా ఉన్నారు అంటే అక్కడ మోషే అహరోనులు వాడబడుతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటే అక్కడ ఒక్క మనిషి లేచి, కోరాహు అనే వ్యక్తి లేచి తన గోత్రం వారితో ఇంకా అక్కడ ఉన్న సభికులందరూ కలిసి, ఏంటి మోషే గారేనా
లేకపోతే అహరోను గారైనా మేము కూడా ఈ గోత్రం నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మమ్మల్ని కూడా దేవుడు పిలుచుకోలేదా, మమ్మల్ని కూడా మీరు వాడుకోవటం లేదా, మీరు చెప్తే మేము వినాలా, మీరు నడిపించినట్టుగా మేము నడిపించబడాలా అని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారంట. ఒక్కరి నుంచి ముగ్గురు, ముగ్గురు నుంచి నలుగురు, నలుగురు నుంచి చివరికి 250 మంది వీళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ మాట్లాడటం చేత వారు పొందుకున్నది ఏంటంటే, భూమి నెర విడిచి దేవుని ఉగ్రత వచ్చి ఆ 250 మందిని మింగివేస్తే ఆకాశము నుండి అగ్ని కణాలు పడి మిగిలిన వారు కాల్చి, ఎంతమంది అయితే మేము మీ పక్షముగా ఉన్నాము అని ఆ 250 మంది ఒక ఐక్యత కలిగి ఉన్నారు కదా, ఆ ఐక్యతతోనే వాళ్ళు నాశనం అయిపోయారు. మనం కూడా చాలా చెడ్డ ఐక్యతలు చూస్తాం. ఒక్క స్నేహితుడు చెడ్డోడైతే ఆ చెడ్డ వాళ్ళందరూ ఇంకొంతమంది చెడ్డవాళ్ళని సమకూర్చుకుంటూ ఉంటాడు. వాళ్ళంతా ఒక గ్యాంగే, వాళ్ళంతా ఒక గ్రూపే, కానీ వాళ్ళు మంచి వాళ్ళ, వారు చేసేవి చెడ్డ కార్యాలు, దేవునికి విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి చెడ్డ ఐక్యత గురించి కాదు దేవుడు మాట్లాడింది, వీటి గురించి కాదు దేవుడు మాట్లాడింది. ఇంకొకటి ఉంది, ఇంకొక ఐక్యత ఏంటంటే, మొదటిదేమో దేవునికి వ్యతిరేకమైన ఐక్యత. వాళ్ళు ఏం చేశారు, దేవుడు చెప్పిన వాగ్దాన ప్రకారం కాకుండా వారి సొంత ఆలోచన ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఒక పట్టణాన్ని కట్టేయాలి అనుకున్నారు. అక్కడ దేవుడు వారి భాషలు తారుమారు చేశాడు, దేవుడి చిత్తం నెరవేర్చబడింది. రెండవది, దైవజనునికి వ్యతిరేకంగా ఐక్యత కలిగి ఉన్నారు. సనిగి గొనిగి మీరు చెప్పినట్టు మేము వినాలా, మేము పరిశుద్ధులమే, మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు అనుకున్నారు. అక్కడ 250 మంది భూమి నెరవేర్చి వారిని దింగివేసింది. మూడవ ఐక్యత ఏంటంటే, వీళ్ళు ముందు ఐక్యతగా ఉండరు, దెబ్బ తిని బుద్ధి వచ్చాక అప్పుడు ఐక్యతగా ఉంటారు. ముందు దెబ్బ తినాలి, వీళ్ళు మారాలి అంటే, వీడు ఐక్యతగా ఉండాలంటే దెబ్బ తినాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ చూసుకుంటే మీరేమో కాకుల్ని చూసి నేర్చుకోమన్నారు, ఒకటేమో దేవునికి వ్యతిరేకమైన ఐక్యత అన్నారు, రెండవదేమో దైవజనునికి వ్యతిరేకమైన ఐక్యత అన్నారు, మూడోదేమో దెబ్బతిన్నాక వచ్చే ఐక్యత అన్నారు. అసలు మేము ఏ ఐక్యతగా ఉండాలి చెప్పండి అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలా మమ్మల్ని చూసుకుందాం. ఇక్కడ ఏ ఐక్యత కలిగి ఉండాలి, ఎలా కాపాడుకోవాలంటే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. హల్లెలూయా. ఎవరు కలగ చేయాలి ఐక్యత అంటే, దేవుడే ఈ ఐక్యతను కలగ చేయాలి. దేవుడే కలిగించే ఐక్యతే మనకు కావాల్సింది, మనము కూడుకోవటం కాదు. 120 మంది ఆనాడు అపోస్తుల కార్యంలో జరిగిన సంగతి, 120 మంది మేడ గదిలోకి వెళ్ళి వాళ్ళందరూ ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు వారు కలిసి చేసిన ఆ ప్రార్థన వలన పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ ఐక్యత కావాలి. ఇక్కడున్నటువంటి మనము ఎంతమంది ఉన్నామో కాదు, ఉన్నటువంటి మనము ఐక్యతతో కూడి ప్రార్థన చేస్తున్నామా లేదా, ఐక్యతతో కూడి స్తుతిస్తున్నామా, ఐక్యతతో కూడి దేవుని అభిషేకం కోసం ఎదురు చూస్తున్నామా, దేవుడు కోరుకుని ఈ ఐక్యత మనలో ఉందా లేదా అన్నది మనం సరిచూసుకోవాలి, మనం గమనించుకోవాలి. ఈ లోక సంబంధమైన ఐక్యత కాదు. ఒకళ్ళంతా కూడా బ్లేడ్ బ్యాచ్ అంతా ఒక పక్క ఉంటారు, గంజాయి బ్యాచ్ ఒక పక్క ఉంటారు, తాగుబోతుల బ్యాచ్ ఒక పక్కన ఉంటారు. చెడ్డవాళ్ళకే కాదు, పని చేసే వారికి కూడా యూనియన్స్ ఉంటాయి. లారీ యూనియన్స్ అని, హమాలి యూనియన్స్ అని అలా ఉంటాయి. అంటే వాళ్ళు ఒక ఐక్యతతో మేము ఇక్కడ ఉన్నాం, మేము ఇలా సపోర్ట్ అంటున్నారు. మరి లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఐక్యతలు ఉన్నాయి కదా, దేవుని బిడ్డలమైన మనకు ఐక్యత లేదా? దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఐక్యత, మనమందరం కలిసి ఒక మనిషికి బాగోలేదంటే మిగిలిన వారందరూ ఐక్యతతో కూడి నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే దిగివచ్చి నీ ప్రార్థనకు జవాబిస్తాడంట. నువ్వేదైతే బాధలో ఉన్నావో, వ్యాధిలో ఉన్నావో, నెమ్మది లేక ఉన్నావో, అందరూ కలిసి ఆత్మ కలిగించు బంధము. ఈ బంధం ఎవరండి? ఒక్కొక్కరు మా ఊరు అదండి, మా ప్రాంతం ఇదండి, మేము ఈ కులం అండి, మా వాళ్ళు అదండి, మేము ఈ పని చేస్తాం. ఒకరు చదువుకున్న వాళ్ళు, ఒకరు చదువుకోలేని వాళ్ళు, ఒకరు కూలి పనులు, ఒకరు ఉద్యోగస్తులు, ఒకరు బాగా చదువుకున్నవారు, ఒకరు జ్ఞానం కలిగిన వారు.
జ్ఞానం లేనివారు. ఇక్కడ ఉన్న మనమందరము ఒక్కటే మనసు లేదు, కానీ మనందరికీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అంగీకరిస్తావో ఒక బంధాన్ని కలగచేస్తాడు. అందుకే సంఘమైనటువంటి మనము ఎందుకు ఈ ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? మనమేమి బ్లడ్ రిలేషన్ కాదే, మన రక్త సంబంధికులు కాదే, దూరపు చుట్టాలు అంతకంటే కాదే. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడే ఈ బంధాన్ని మనకు కలగజేసి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ బంధము, దేవుడిచ్చిన ఐక్యత దేవుని పని కోసమే ఉపయోగించాలి. హల్లెలూయా. దేవుడి చిత్తం నెరవేర్చుట కోసమే ఉపయోగించేవారిగా ఉండాలి. కాబట్టి ఇలాంటి దేవుడిచ్చే ఐక్యత, పరిశుద్ధాత్మతో ఉండే ఐక్యత కలిగి ఏక మనసుతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాకుల నుంచి మనం నేర్చుకున్నది ఏంటి? ఐక్యత. అది ఏ ఐక్యత అంటే మంచి ఆత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనం. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అతనికి తెలియచేయగా. చాలండి. ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడంటే ఏలియా గురించి చెప్తున్నాడు. ఏలియాని ఎవరు పోషించమన్నాడు? మనుషులకు చెప్పలేదు, కాకులకు చెప్పాడంట. ఏమని చెప్పాడంట? నా సేవకుడు పలానా వాగు దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళి నా సేవకుడిని పోషించని. ఇప్పుడు కాకి ఏ బాధ్యత తీసుకుంది? సేవకుడిని పోషించే బాధ్యత తీసుకుంది. కాకిలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే సేవకుడిని పోషించుతుంది. అది మామూలుగా అయితే కాకి కనీసం ఎంగిలి మెతుకులు కూడా విడిచిపెట్టదు. కాకి ఎంగిలి మెతుకులు కూడా విడిచిపెట్టదు. అలాంటిది ఒక మాంసపు ముక్క నోటితో పట్టుకొని ఒక సేవకుడికి తెచ్చివ్వటం ఎంత గొప్ప సంగతి అండి. ఒక రకంగా చెప్పాలంటే ఆ కాకులు మీరు తీసుకొచ్చి ఆ గుప్పుడు బియ్యం ఎలా ఇచ్చావు? మమ్మల్ని పోషించడానికి ఇంత మనసు అసలు నేను ఎక్కడ చూడలేదు. ఇలాగ తీసుకువస్తారు అంటే ఒక పండు తెస్తారని ఇలా నాకు తెలియదు, బియ్యం వరకు నాకు తెలుసు. కానీ ఇట్టి మనసు వీళ్ళకి ఎలా ఇచ్చావు? నా బాధ, ప్రతి బాధను ఎరిగి వాళ్ళు ఎలా నన్ను పోషించే మంచి మనసును ఇక్కడ ఇచ్చి ఉంటున్నావు అని చెప్పి నేను ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కాకే కదండి, చేప కూడా అంటండి యోనా గారిని కడుపులో పెట్టుకుందంట. మామూలుగా అయితే అది తినకుండా మానేసిందంట. దేవుడి చిత్తం చేయడానికి నువ్వు నా దాసుడిని 3 రోజులు కడుపులో పెట్టుకో అంటే అలాగే కడుపులో పెట్టుకొని దేవుడు చెప్పినప్పుడు అది గట్టునొచ్చి కక్కేసిందంట చేప. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే విశ్వాసులమైనటువంటి మనమందరము చేప ఎలా కడుపులో పెట్టుకుందో దైవజనుణ్ణి, కాకి ఎలాగో ఆహారం పెట్టి పోషించిందో దైవ సేవకుల్ని మనము పోషించే గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. కేవలము మాంసముక్క తెచ్చి పెడితేనే పోషించినట్టు కాదు. సేవకులు చేస్తున్నటువంటి దేవుని రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలిభాగస్తులుగా ఉన్నాము. మేము కూడా నడుము కట్టుకొని పని చేస్తాము. అది ఉపవాస ప్రార్థన కావచ్చు, లేకపోతే ఒక మహాసభ కావచ్చు, ఇంకొక పండగ కావచ్చు, ఇంకో కూడిక కావచ్చు, ఇంకో సువార్త మీటింగ్ కావచ్చు. కలిసి మరి పార్టిసిపేట్ చేసేవారిగా ఉండాలి. ఇది దేవుని పని అని నడుము కట్టుకునేవారిగా ఉండాలి. దేవుని చిత్తము నెరవేర్చడానికి మన వంతు ప్రయత్నంగా ఎవరు ఏమి చేయగలరు? కొంతమంది ఎప్పుడు బిజీగా ఉంటారు, కానీ వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టగలరు. ఆ ధనాన్ని దేవుని పని కోసం ఖర్చు పెట్టాలి. ఇంకొంతమంది ధనం ఇచ్చే అంత వారి దగ్గర లేదు, చాలా నలిగిపోతున్నారు, కానీ వాళ్ళ బలాన్ని ఉపయోగించగలరు. వాళ్ళ బలాన్ని దేవుని పని కోసం ఉపయోగించగలరు. కొంతమందికి టాలెంట్స్ ఉంటాయి, ఆ టాలెంట్ నా తలాంతుని దేవుని పని కోసం ఉపయోగించగలరు. కానీ ఏం చేసినా నువ్వు దేవుని సేవకుడిని పోషిస్తూ ఉంటే, దేవుని పనికి సహకరిస్తూ ఉంటే ఈ ఫలమంతా ఒకవేళ దైవజనుని ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సందర్భాల పరిస్థితులు బట్టి కొంతమంది దైవ సేవకులు మర్చిపోవచ్చేమో మీరు చేసిన పనిని, మీరు చేసిన కష్టాన్ని, మీరు చేసిన త్యాగాన్ని. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు సేవకులకు సపోర్టుగా ఉండి నిలబడిన కష్టాన్ని ఒకవేళ ఏ సేవకులు మర్చిపోరు. బై మిస్టేక్ ఎక్కడన్నా ఎవరైనా సేవ విస్తరించిపోయి మర్చిపోయినా కానీ మీ ఫలమంతా దేవుని సన్నిధిలో దాచబడి ఉంటుంది. హల్లెలూయా. మీరు సేవకుల కోసం చేసే చిన్న ప్రార్థన, ప్రతిరోజు మీరు చేసే ప్రార్థన, ఎలాగైనా సహకరించాలని ఆ మనసు దేవుడు చూస్తున్నాడంట.
అక్కడ ఐక్యతతో కూడిన సేవకునికి విశ్వాసులు కలిసి ఐక్యతగా ఉంటున్నారు కదా, సంఘముల ఐక్యత. ఇప్పుడు నా మీద మీకు కోపం ఉందనుకోండి, నా మీద కోపం ఉంటే నేను చెప్పే వాక్యము కూడా అర్చనక్క చెప్తుంది వాక్యం అంటారు కానీ దేవుడు చెప్తున్నాడు అని మీరు గ్రహించలేరు. కానీ ఇప్పుడు మీరు గ్రహిస్తున్నారు అంటే మన మధ్య ఏం కలిగింది? ఐక్యత. ఈ ఐక్యత ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు మన మధ్య? ఒకరినొకరు సహకరించుకోవడానికి, సేవకుల్ని పోషించడానికి, దేవుని పని చేయటానికి, దేవుడి చిత్తం నెరవేర్చడానికి, ఆయన పని ఎక్కడున్నా. మరి మీరు అందరూ సిద్ధపడాలి. మార్చి నెలలో మన మీటింగ్స్ రాబోతున్నాయి. 29, 30, 31 3 రోజులు మీరు ఇప్పటి నుంచే ఏం చేస్తారో తెలియదు, సెలవులు పెట్టుకుంటారో తెలియదు, అన్ని పక్కన పెట్టేస్తారో తెలియదు. 3 రోజులు పగలు రాత్రులు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అభి పెళ్ళో స్మైలీ పెళ్ళో వచ్చినా రాకపోయినా బాధ లేదు. ఒకవేళ వాళ్ళకి నేను పెళ్లి చేస్తే ఆ పెళ్ళికి వచ్చినా రాకపోయినా బాధ లేదు. కానీ ఇది దేవుని ఇంటిలో జరుగుతున్న పండగ. హల్లెలూయా. ఈ పండగకు మనం అందరం కలిసి ఎవరు ఏ పని చేయగలరో వారి ఆ శక్తి కొలది, బలము కొలది ఆ పని చేసేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవుని పని కోసము మనము ముందుండాలి. అట్టి రీతిగా మనము ఈ కాకి నుంచి నేర్చుకుంది ఏంటంటే, దైవజనుణ్ణి పోషించిన కాకి మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము సేవకుల్ని పోషించేవారిగా ఉండాలి. మీరే కాదండి, నేను కూడా పోషిస్తాను. మాకు పైన అధికారులు ఉంటారు, మా పైన నాయకులు ఉంటారు. మాకు వచ్చిన ప్రతి రూపాయిలో వారికి మేము పోషించే స్థితిలో దేవుడు పెట్టి ఉంటున్నాడు. నాయకులుగా ఉన్న వారికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాము, లోబడవలసిన వారిగా ఉన్నాము. అన్ని విషయాల్లో మేము కూడా, మీరు ఎలా లెక్క చెప్తున్నారో మేము కూడా ప్రతి రూపాయికి దేవుడు ఏ చిన్న కార్యం చేసినా దానికి కృతజ్ఞత కలిగి వెల చెల్లించేవారిగా మనం ఉంటేనే దేవుడు మిమ్మల్ని ఆ తర్వాత పరిచర్యను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మొదటిది ఏంటిదండి కాకి నుంచి నేర్చుకున్నది? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఐక్యత. రెండవది ఏంటి? ఏం చేసింది కాకి? సేవకుని పోషించింది. ఐక్యతలో 2 రకాలు ఉన్నాయి. చెడ్డ ఐక్యత ఉంది, మంచి ఐక్యత ఉంది. మనము దేవుని ఆత్మతో నింపబడిన ఐక్యత. రెండవది సేవకుని పోషించింది. చేప కడుపులో పెట్టుకుంది, అది ఆ తినకుండా 3 రోజులు ఉపవాసం చేసిందంట. మామూలుగా అయితే ఆ ముళ్ళు గుచ్చుకుపోయి ఆ సేవకుని గాయపరిచేయచ్చు. కానీ కష్టకాలంలో సేవకుని కడుపును పెట్టుకొని కాపాడింది. చాలామంది విశ్వాసులు కడుపును పెట్టుకొని కాపాడుతున్నారండి సేవకులకి. తింటాకి తిండి లేని పరిస్థితుల్లో, మారుమూల ప్రాంతాల్లో, మరి కొండ ప్రాంతాల మధ్య కొండల్లో ఎంతోమంది. మొన్న ఒక సేవకురాలు నాకు ఫోన్ చేసింది. మారేడుమిల్లి అవతల ఇంకా లోపలికి అంట, వారికి వస్త్రాలు కూడా సరిగ్గా ఉండవంట. మరి నా సాక్ష్యం విందంట. ఫోన్ చేసి, అమ్మ మా దగ్గర పడుకోవడానికి రూమ్ ఉండదు, ఏదో టెంట్లు కట్టుకుంటాం, సరైన తాగటానికి నీళ్లు ఉండవు, మనమే తీసుకెళ్ళాలి, భోజనం ఉండదు, వాళ్ళకి ఇంకా మనమే తీసుకెళ్ళి ఏమన్నా ఆహారం కానీ పెట్టాలి, వారికి అసలు నాగరికత తెలియదు. కానీ మీ సాక్ష్యము, మీ వాక్యము బాగుంది, మీరు నాతో కలిసి రాగలరా? ఒక స్త్రీ కాబట్టి నా బాధ అర్థం చేసుకుంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, మా ప్రాంతంలో మీటింగ్స్ పెడితే మీరు రాగలరా? ఏ వసతులు ఉండవు అన్నారు. తప్పకుండా అండి, నేను వస్తాను. నేనైతే వాళ్ళకి ఏమి తీసుకురాలేనేమో ఆ సమయాన్ని బట్టి, కానీ నాకైతే మీరు ఏమి ఇవ్వద్దు, కానీ నేను మాత్రం వచ్చి మీ పరిచర్యలో పాలిభాగస్తురాలుగా ఉంటాను, తప్పకుండా చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఆ ప్రాంతాలలో ఉండి కూడా సేవ చేసేవారు ఎందరో ఉంటున్నారు. వారి కష్టాన్ని గుర్తించి ఒకవేళ అక్కడున్న ఆ యొక్క వారు ఎవరో ఒకరు సహకరించబట్టే సేవ ముందుకు జరుగుతుంది, లేకపోతే ఆ సేవ ముందుకు వెళ్ళదు. కాబట్టి ఒక సంఘం కట్టబడాలన్నా, ఒక సేవకుడు నిలబడాలన్నా, సేవ విస్తరించబడాలన్నా, సువార్త నలుదిక్కుల వ్యాప్తి ఒక్కొక్క రూపాయి మిగిలిచి ఎక్కడ సువార్త అందటం లేదు అక్కడ సువార్త అందాలని ఒక భారము చేత ఆ దేశపు వారిని ఈ దేశానికి పంపించారు. కాబట్టి వెనకబడిపోయినటువంటి దేవుడే తెలియని ఈ దేశం ఈనాడు దేవుని సువార్తను తెలుసుకోగలిగింది. మరి మనం తెలుసుకున్నాం, తెలియని ప్రాంతాలకు మనం పంపించాలి, తెలియని అన్యజనులకు మనం సువార్త అందించేవారిగా ఉండాలి, ఆ పనిలో సహాయకారులుగా ఉండాలి. అనుకోవచ్చు పెద్ద సంఘం అంత పెద్దగా లేదు ఎందుకు అని. మా వాళ్ళు ఇప్పుడు అనట్లేదండి, ఎందుకంటే మీరంతా నా బలం ఉన్నారని. హలే మొదటి మీటింగ్ పెట్టినప్పుడు నాకు అప్పుడు సంఘంలో ఉన్నది 10 మందేనండి. ఆటో నగర్ దగ్గర పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టాను. 10 మంది సంఘంతో అంత పెద్ద మీటింగ్ పెట్టిందని ఎవరైనా నమ్ముతారా అని అనేవాళ్ళు. నేను అనేదాన్ని, సంఘం 10 మంది అయినా
దేవుని రాజ్య వ్యాప్తి కోసము సువార్త ప్రకటించాలని నా ఆశ అని ఆ 3 రోజుల మీటింగ్స్లో 7 బాప్తిసం పొందుకున్నారండి. హల్లెలూయా. ఆ 7 మన సంఘానికి రాలేదు, కానీ ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వారు అక్కడ దేవుని వాక్యాన్ని విని బాప్తిసం పొందుకున్నారు. నాకు చాలు. నేను అనుకుంటాను, నేను పడిన ప్రయాస నా సంఘంలో ఏదో కొత్తోళ్ళు వచ్చేసేయాలి, చేరిపోవాలి కాదు. ఇప్పుడు సువార్త ప్రకటించాము, ఆ ఫలాన్ని ఎప్పుడో ఒకరోజు మనం చూడబోతున్నాము. ఆ 7 కూడా నా ఖాతాలో ఉంటారు కదా దేవుని రాజ్యంలో అని ఒక సంతోషం. నేను ఎలా చేశానంటే నా వెనక ఎంతమంది సహకరించారు వాళ్ళ లిస్టు మొత్తం దేవుని దగ్గర రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రతి పనిలో దైవజనుడు తన సొంత పనుల గురించి కాదు, కానీ దేవుని పని చేసేటప్పుడు అందరూ కూడా సహకారంగా ఉండాలి. కాకి ఏ రీతిగా ఏలియా అనే గొప్ప ప్రవక్తను పోషించిందో మనము కూడా ఆ యొక్క పోషించేవారిగా ఉండాలి. మరి ఇంక 3వది చూసుకున్నట్లయితే యోబు గ్రంథం 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనము, 449 పేజీ నెంబర్. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచు వాడెవడు? క్వశ్చన్ మార్క్ అక్కడ పెట్టారు, అక్కడ ఆగండి. తిండి లేక తిరుగుతున్నటువంటి కాకి పిల్లలంట ఆహారం కోసం అంట దేవునికి మొర్రపెట్టాయంట. కాకి పిల్లలు మొర్రపెట్టాయంటే పిల్లలు ఎక్కడ చూసి నేర్చుకున్నాయి? తల్లి కాకి నుంచి, తండ్రి కాకి నుంచి చూసి నేర్చుకున్నాయి. ఈ ఎలాగైతే పొద్దున్నే లేసి కావు కావుమని మొరపెడుతుంటే ఆ దేవుడు ఆహారాన్ని పంపించి వాటిని ఎలా పోషిస్తున్నాడో అవి చూసినటువంటి కాకి పిల్లలు కూడా దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించాయంట. ఇప్పుడు కాకిలో మనం నేర్చుకోవాల్సిన 3వ లక్షణం ఏంటంటే దానికి ఏ అవసరత కలిగినా దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం నేర్చుకున్నాయి అవి. కాకి పిల్లలు మొర్రపెడతాయంట. మరి మనం మొర్రపెడుతున్నామా? పిల్లల ఫీజులు కట్టాలి, ఇంటి అద్దె కట్టాలి, ఈఎంఐ కట్టాలి, వడ్డీ కట్టేయాలి, పాల బిల్లు కట్టేయాలి, ఇంట్లో సరుకులు కావాలి, మన అవసరతలు, మధ్యతరగతి వారిగా మనం పడుతున్న ప్రయాస. భర్త మీద గొడవ పడితేనే ఆ యొక్క సమస్య తీర్చబడదు. లేకపోతే ఫీజు కట్టలేదని మా పాప ఎప్పుడు ఫీజు టైంకి నన్ను బయట కూర్చోబెడతారు అంటది. దేవుని దగ్గర ప్రార్థన చేసుకో అంటాను. దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. మనం నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది మన కోసం చేతులు చాపి మన దగ్గర అడగటం కాదు, దేవుని దగ్గర అడగటం నేర్చుకోవాలి. అడుక్కోవాలి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. లోకం దగ్గర, అధికారుల దగ్గర, మనుషుల దగ్గర మనం అడుక్కోవటం లేదు. దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవా, నాకు అవసరత ఉందయ్యా, నాకు సహాయం చేయ ప్రభువా, ఈ కొదవ తీర్చయ్యా, ఈ కొరత తీర్చు ప్రభువా అని దేవుని దగ్గర. మన రాజు అండి, మన తండ్రి అండి, ఆయన పోషించే దేవుడు. ఆయన దగ్గర కాక ఇంకెవరి దగ్గర అడుగుతావు నువ్వు? తల్లిగా, తండ్రిగా ప్రతి అవసరతకు, ప్రతి చిన్న సమయానికి, చిన్న సహాయానికి కూడా దేవుని దగ్గర నువ్వు అడగటం నేర్చుకుంటే నిన్ను చూసిన నీ పిల్లలు కూడా అదే మార్గంలో. అదిగో మా తల్లి కాకి ప్రతిరోజు దేవునికి మొరపెట్టింది కదా, ఇప్పుడు మేము కూడా మొరపెట్టాలి అని పిల్ల కాకులు. అక్కడ ఏమని ఉందండి? కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఎవరు ఆహారం సిద్ధపరిచారు అని ఉంది. అది మళ్ళీ చూద్దాం ఎవరు ఆహారం సిద్ధపరిచారు. కానీ ఇప్పుడు ముందు చేయాల్సింది ఏంటండి? మొర్రపెట్టడం. కాకి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మొర్రపెట్టడం. ప్రతి సహాయానికి దేవుడి వైపు కన్నులెత్తడం, దేవుడి వైపు చేతులు చాచటం. ఎవరి వైపు? వాళ్ళని 10,000 అడుగుదాం, వీళ్ళని 5,000 అడుగుదాం కాదు. ముందు మోకరించి నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా దేవుని దగ్గర మొర్రపెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. తర్వాత చూసుకుంటే 4వది, 3వ సుగుణం ఏం నేర్చుకున్నామండి? మొర్రపెట్టడం నేర్చుకున్నాం. కాకుల పాయింట్లోని 147వ కీర్తన, వాటిని పోషించు వాడెవడు అని ఉంది కదా. 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. హల్లెలూయా. ఇందాక కాకి పిల్లలు మొర్ర పెడుతున్నప్పుడు ఆహారాన్ని పెట్టిన వాడెవడు అని అక్కడ వ్రాయబడి ఉంది క్వశ్చన్ మార్క్ యోబు గ్రంథంలో. ఇక్కడ కీర్తనలో వచ్చేసరికి అరచు పిల్ల కాకులకును ఆహారాన్ని ఇచ్చేది ఆయనే. ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు, ప్రతి జీవి కడుపు నింపే దేవుడు, ప్రతి జీవి పోషణ ఆయనదేనంట బాధ్యత. ఒకానొక రోజంట అన్నిటికీ ఎలా పోషించబడుతున్నాయి అంటే దేవుడే ఆయన గుప్పిళ్ళు విప్పి
మనుషులనే కాదు సర్వ సృష్టిని పోషిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు అడిగితే దేవుడు తీర్చడా? నీ కోరికను తీర్చడా? నీ అవసరత తీర్చడా? నీ పరిస్థితిని మార్చడా? నిన్ను పోషించలేడా? ఆకాశ పక్షుల్నే పోషించే దేవుడు, కాకుల్నే పోషించే దేవుడు. ఏమంటాం? కాకులు చండాలమైన చిచ్చి చిచ్చి చీపో చీపో అంటాం. కానీ అలాంటి కాకుల్ని దేవుడు ఎంతో ప్రేమగా పోషిస్తుంటే, అంతకంటే శ్రేష్టమైన దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతుంటే మనల్ని పోషించడా? తప్పకుండా ఆయన మనల్ని పోషిస్తాడు. ఏ స్థితిని బట్టి కృంగిపోవద్దు, ఏ పరిస్థితిని బట్టి నీరసించిపోవద్దు, నా వల్ల కాదే అని వెనకడుగు వేయొద్దు. దేవుడు తప్పకుండా నిన్ను పోషించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మరి నాలుగవదిగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వాటికంటండి స్థిరమైన గూడు ఉండదంట. కాకులకి ఏవంటే అవి బైండింగ్ వైర్ ముక్కలతో కూడా అవి గూడు చేసేసుకుంటాయంట. ముళ్ళ కంపతో కూడా గూడు చేసుకుంటాయి. మిగతావి ఏవి అలా చేసుకోవు. కాకులు మాత్రమే గూడు పిచ్చి పిచ్చిగా చేసుకుంటాయి. ఎందుకంటే ఆ కాకులు స్థిరంగా గూళ్ళ మధ్యలో ఉండవు. కేవలం గుడ్లు పెట్టి పొదగడానికి మాత్రమే. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ గూడులో ఎక్కువ కాలం ఉండదు, అది వేరొక చోటకి వెళ్ళిపోతుంది. దానికి తెలుసు అది స్థిరమైనది కాదని. కాకులకు తెలుసు వాటి గూడు స్థిరమైనది కాదని. మనుషులమైన మనము తెలుసుకోవాలి, ఈ భూమి మీద జీవితము స్థిరమైనది కాదని. మనమందరము పరదేశులుగా ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడే మనం స్థాపించుకొని ఉంటామని కాదు. ఎప్పుడు దేవుడు పిలుపిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. దేవుడు పిలుపు అందుకొని మనం వెళ్ళిపోయేవారిగా ఉండాలి. యాత్రికులులాగా, ప్రయాణికులులాగా, పరదేశులులాగా ఈ భూమి మీద ఉండాలి. ఇక్కడంతా చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు మొత్తం పర్మనెంట్గా చుట్టాలింట్లో ఉండిపోగలరా అండి? ఏదో ఒకరోజు వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. మనం అందరం ఈ భూమి మీద ఎవరంటే చుట్టాలు లాంటి వాళ్ళం. ఏదో ఒకరోజు మన తండ్రి కబురు పెడతాడు, తండ్రి ఇంటికి వచ్చేయమని. ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధపాటుగా ఉన్న నువ్వు ప్యాకప్ అనగానే టక సర్దుకొని, ఇది మన ఇల్లు కాదు, ఇది శాశ్వతం కాదు, దేవుని ఇల్లే శాశ్వతమైనది. తండ్రి ఇంటికి కలిసేంత వరకు, తండ్రిని కలుసుకునేంత వరకు, ఆ రాజ్యంలో స్థిరముగా ఉండే వరకు ఇది శాశ్వతమైనది కాదు అని గుర్తు చేసుకోవాలి. కాకుల ద్వారా 4వ పాఠం ఏంటంటే, ఇది స్థిరమైనది కాదు, పరలోకమే మనకు స్థిరమైనది అన్న పాఠాన్ని నేర్చుకోవాలి. మొదటిగా కాకి దగ్గర నేర్చుకున్న లక్షణం ఏంటండి? మంచి మాట, ఐక్యత. ఈ ఐక్యత ఏ ఐక్యత? మంచి ఐక్యత కలిగి ఉండాలి. రెండవది ఏంటండి? సేవకుని పోషించటం, దేవుని పనిలో సహాయకరంగా ఉండటం రెండవది. మూడవది ఏంటి? మొర్ర పెట్టడం. దేవుని సన్నిధిలో ఏ అవసరత ఉన్నా నువ్వు కన్నీరు కార్చొద్దు, పక్కింటికి వెళ్ళి చెప్పుకోవద్దు, బంధువులకు చెప్పుకోవద్దు, తర్వాత తల్లి ఇంటికి ఫోన్ చేసి చెప్దు. కానీ నీ బాధ ఏమన్నా ఉంటే ముందుగా దేవుని ఇంటిలో తండ్రి ఎదుట మోకరించి ప్రార్థన చేసి మొర్రపెట్టి నీ భారమంతా అక్కడ చెప్పుకొని తర్వాత నువ్వు ఎవరికైనా నీ తండ్రికో తల్లికో చెప్దు. కానీ 4వది, ఇది స్థిరమైనది కాదు, మన నివాసం అక్కడ ఉందని గుర్తు చేసుకోవాలి. కాబట్టి పనికిరాని కాకుల నుంచి ఇంత నేర్చుకున్నామంటే, దేవుడు విచారించుడి అంటే, అయ్యా విచారించాం, ఈ లక్షణాలు తెలుసుకున్నాం, ఇంకా కూడా ఎన్నో ఉండి ఉండొచ్చు, మనకు సమయం లేదు కానీ ఇంకా నేర్చుకుని ఉండొచ్చు. దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి ఎట్నుంచైనా ఎవరితోనైనా మాట్లాడిస్తాడు. ప్రవక్తతో గాడిద ద్వారా మాట్లాడిచ్చాడంట. దేవుడు కాకిని అలా ఎదురుగా నిలబెట్టి ఆ కాకి గురించి చెప్పాడు. కాకులు ఊరికి కావు కావు అంటే పో పో అంటూ ఉంటాం. అవి ప్రతిసారి అంటాయి కావు 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 అంటూ ఉంటుంది. ఏంటంటే ఈ పొలం శాశ్వతం కాదు, నువ్వు ఎప్పుడు నాది నాది అన్నప్పుడు కావు, అది మాట్లాడుతూనే ఉంటుంది. మనకే బుద్ధిలాగా అర్థం చేసుకోవట్లేదు. ఈ ధనం నాది అంటే కావు అంటుంది అది పైనుంచి, ఇల్లు నాది అంటే కావు అంటుంది, పిల్లలు నా పిల్లలే నన్ను పెంచి పోషిస్తారు, పెద్దయ్యాక ముసలోళ్ళు అయ్యాక చూస్తారంటే కావు, నిజంగా నా పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతారు తల్లిదండ్రులను వదిలేసి. కాకులు మనకి బుద్ధి చెప్తున్నాయి కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం. దేవుని బిడ్డలమైన మనల్ని దేవుడు పోషిస్తా అంటున్నాడు. ఈ 2025వ సంవత్సరం 2వ మాసం మొదటి పునరుద్ధానంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది పోషణ కోసము బాధపడుతున్నారో, ఎంతమంది నలిగిపోతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, పిల్లల గురించా, ఇంట్లో సమస్యల, భార్యాభర్తల మధ్య ఏ స్థితి అయినా మార్చగలిగిన మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పోషించగలిగిన సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆ దేవుడి వైపు చూద్దాం. దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలడు. కళ్ళు మూసుకున్న